ఈ రోజు ఏంటో గానీ జిమ్ అంతా చాలా అంటే చాలా ఫాస్ట్‌గా ఖాళీ అయిపోయింది మామ. మన మజిల్‌కి నుంచి డే 125. నేను ఇప్పుడు దాకా ఎప్పుడు జిమ్‌ని ఇంత అలా చూడలేదు. నేను ఆల్రెడీ ముందోసారి చూసాను గానీ ఇంత అలా లేదు. నా బ్యాక్‌వర్డ్ కోర్ సగం అయినప్పటికే మొత్తం జిమ్ అంతా ఖాళీ అయిపోయింది మామ ఈరోజు. నేను ఎప్పుడు చూసినా మిషన్ల ఖాళీలో వేరియేషన్‌కి గ్యాప్ ఎక్కువ వచ్చేస్తుందని చెప్పేవాడిని. అలాంటిది ఈరోజు మిషన్ల గట్ట ఖాళీగా ఉండడం వల్ల నీట్‌గా చేసుకున్నాను. ఇంక ఈ విషయం కోసం లాస్ట్‌లో క్లియర్‌గా మాట్లాడుకుందాం మామ. ఇంక ఈరోజు ఏం జరిగిందంటే మీకు ఆల్రెడీ ముందులోనే చెప్పాను మామ. మాకు మిడ్ ఎగ్జామ్ జరుగుతున్నాయని. దీనివల్ల మొత్తం ఏదో కింద ఉంటుంది మొత్తం నాకు కాలేజ్‌కెళ్ళి దీనికెళ్ళి మొత్తం ఎనర్జీ అనేది అసలు సరిపోవట్లేదు. ఇంకా అలానే ఏదో విధంగా పుష్ చేసుకొని వెళ్తున్నాను మామ నేను. ఇంక ఈ విషయం చెప్పినా మీకు ఏదో నేను ఏదో గొప్ప చెప్పుకున్నట్టు ఉంటది. ఇంకా ఆ విషయం వదిలేండి. ఇంక ఈ రోజు వర్కౌట్ విషయంలోకి వస్తే ఈ రోజు బ్యాక్ బైసెప్ సేమ్ ఈ రోజు కూడా రేంజ్ ఆఫ్ మోషన్ అసలు మిస్ కాకుండా చేశాను. ఈ రోజు ఫస్ట్ పుల్అప్స్‌తో స్టార్ట్ చేశాను. పుల్అప్స్ పర్లేదు మళ్ళీ ముందుట్లో 3 పుల్అప్స్ వచ్చాయేమో ఓన్‌గా. దీన్ని ఇంకా ముందుకి ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూనే వెళ్ళాలి. నెక్స్ట్ లాట్ పుల్ డౌన్ డీ హ్యాండిల్ చేశాను మామ. అక్కడ కూడా నాకు షోల్డర్ అనేది బాగా ఎంగేజ్ అయ్యేది. ఈ విషయం మీకు ముందే చెప్దాం అనుకున్నాను మర్చిపోయిన ఇప్పుడు గుర్తొచ్చింది. ఈ రోజు క్లియర్‌గా అర్థమైంది మామ నాకు లాట్ పుల్ డౌన్ చేశాక. ఏంటంటే నేను చెయ్యి బ్యాక్ పెట్టి చేస్తున్నాను లాట్ పుల్ డౌన్. అందుకే నాకు షోల్డర్ అనేది బాగా ఎంగేజ్ అవుతుంది. బ్యాక్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్‌లో మళ్ళీ ఈ రోజు ఏంటో గానీ నాకు లోయర్ బ్యాక్ చేయాలనిపించింది. లోయర్ బ్యాక్‌కి ఒక వేరియేషన్ కొట్టాను. ఈ ఎక్సర్సైజ్ అయితే నాకు ఎక్సలెంట్‌గా పట్టింది మామ. దీన్ని మీరు లోయర్ బ్యాక్‌కి చేయొచ్చు ప్రతిసారి. నేను ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి. దీన్ని మీరు బాడీ వెయిట్‌తో అన్నా చేయొచ్చు, వెయిట్ వేసుకున్నా చేయొచ్చు. నేనైతే బాడీ వెయిట్‌తో చేశాను 2 సెట్స్. ఇంక ఈ రోజు మన జిమ్ 7:30కి అంత అలా ఖాళీగా ఉండడం ఏంటో అర్థం కాలేదు నాకు. ఎందుకంటే నేను 6:30కి అలా వెళ్తాను. 7:30కి అలా మొత్తం జిమ్ అంతా ఖాళీ అయిపోయింది ఈ రోజు. నేను ఎప్పుడు చూసినా 8:30 దాకా ఎవరో ఒకరు వస్తానే ఉంటారు. నేనైతే 9, 8:30 దాకా డైలీ ఉంటాను. ఆ 8:30 దాకా ఎవరో ఒకరు వస్తానే ఉంటారు. అలాంటిది ఈ రోజు ఒక్క మనిషి అంటే ఒక్క మనిషి కూడా లేదు. ఏంటో మరి ఒక విధంగా మన మంచిగా అనుకోవాలి. ఇలా ఉండటం వల్ల నీట్‌గా జరిగింది ఈ రోజు వర్కౌట్. అంతే ఈ రోజుకుంటాం మరి. బాయ్ మామ.